WTC ఫైనల్ జరుగుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. టాస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఇచ్చింది. బట్ నిజంగా ఒక మంచి నిర్ణయమే అనుకోవాలి, ఎందుకంటే 60 చేంజ్ ఉన్నప్పుడు 4 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ అలాగే వెబ్స్టర్ అద్భుతంగా ఆడారు. తర్వాత మంచి స్కోర్, టీ టైంకి ముందు మంచి మంచి ప్లేస్లో ఉండే ఆస్ట్రేలియా. కానీ తర్వాత త్వరగా వికెట్ పడిపోయినాయి. సో 146 for 5 ఉండే, ఆ తర్వాత 192 for 6 అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 199 for 7, తర్వాత 210 for 8, అలాగే 211 for 9. ఒకసారి ఆస్ట్రేలియా బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. కవాజా 0, లబుషేన్ 17, కెమెరూన్ గ్రీన్ 4, స్టీవ్ స్మిత్ 66, ట్రావిస్ హెడ్ 11, వెబ్స్టర్ 72, అలెక్స్ కేరీ 23, అలాగే ప్యాట్ కమిన్స్ 1, విజయ్ స్టార్క్ 1. విజయ్ స్టార్క్ స్టిల్ ప్లేయింగ్. నాథన్ లయన్ 0, జెన్సన్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. 9 వికెట్స్ కోల్పోయింది ఆస్ట్రేలియా ఇప్పుడే. 211 for 9. సో బౌలింగ్ విషయంలో కొద్దాం. కాగిసో రబడా 4, అలాగే మేయాన్సన్ 3, మాక్రమ్ 1, కేశవ్ మహారాజ్ 1. సో ఇది ఒక అద్భుతమైన బౌలింగ్. బట్ పిచ్ మాత్రం చాలా స్వింగ్ కండిషన్స్ ఉంది, అలాగే పిచ్ చాలా వేగంగా ఉంది, బౌన్స్ ఉంది, అలాగే లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాసే చాలా ఉన్నాయి. ముఖ్యంగా నోబ్స్ ఈ ఇన్నింగ్స్ లోపల 9 నోబ్స్ వేశారు సౌత్ ఆఫ్రికన్స్ బౌలర్స్. ముఖ్యంగా ఎంగిడి అయితే పూర్తిగా చాలా క్యాజువల్ గా బౌలింగ్ చేశాడు, అంత పర్ఫార్మెన్స్ ఏం లేకుండే. సో జెన్సన్, రబడా చాలా కష్టపడ్డారు. రబడా అయితే సో IPL తర్వాత నేరుగా వెళ్ళి జెన్సన్, రబడా కూడా అందరు కూడా చక్కగా మంచి ప్రాక్టీస్ చేశారు, అది లాభించింది. అలాగే వాళ్ళు టచ్లో ఉన్నారు క్రికెట్కి. దాంతో ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడకున్నా కానీ IPL ఆడడం వల్ల వాళ్ళకు మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. జెన్సన్ కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అసలు ఇద్దరు కూడా కైసర్ రబడా అలాగే మార్కో జెన్సన్ జస్ట్ 3.5 ఎకానమీతోనే బౌలింగ్ చేయడం జరిగింది. బట్ జెన్సన్ కూడా చాలాసార్లు ఇంకా వికెట్లు దక్కే అవకాశం ఉండే, బట్ మిస్ అయిపోయాయి. బట్ ఈ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. మొదటి రోజునే మరి సౌత్ ఆఫ్రికా కూడా మళ్ళీ ఒకసారి బ్యాటింగ్ వస్తుంది, అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లోపల, ఈ రోజు లోపల. సో అండ్ మ్యాచ్ రిజల్ట్ అయితే పక్కా